థ్యాంక్స్ మేడం. మీరు చెప్పిన మాట జవదాటను, మీరు గీసిన గీత దాటను, మీ అడుగు జాడల్లోనే నడుస్తాను. నన్ను ఆశీర్వదించండి మేడం. తప్పకుండా రేఖ, నీలాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళుంటే చాలు, దేశం ఈజీగా బాగుపడిపోతుంది. బాగుపడటం కాదే, మీలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళుంటే కొంపలు నాశనం అయిపోతాయి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిచ్చిన ఈ మాటతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. సరే, నా సపోర్ట్ ఎప్పుడూ నీకే. ఏ టైంలో అయినా నువ్వు వచ్చి నన్ను కలవచ్చు, సరేనా? థ్యాంక్స్ మేడం. సరే మరి, నేను వెళ్ళొస్తాను. అవతల అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వద్దు చెంచు, ఇంకోసారి వస్తానుగా. ఊరమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను కదా రేఖ. చూద్దాం. ఇది ఆగు. ఇప్పుడు టైం ఎంత అయింది అల్లుడు? దేనికండి? వాళ్ళని అడిగితే చెప్పేవాళ్ళుగా. నేను వచ్చే వరకు ఆగి నన్ను అడగాల? మాట మార్చకు. టైం ఎంత అని అడుగుతున్నాను. 9:30. ఆఫీస్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 6 o'clock. మరి 3-4 గంటలు ఏం చేస్తున్నావు? అది కాదు ఊర్మిళ, అడిగేది నిన్నే అల్లుడు. ఈ 3-4 గంటలు ఏం చేస్తున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. 190 పనులుంటాయి, అవన్నీ మీకు... అదే ఇదే, ఈ వివక్షతే నాకు నచ్చదు. అదే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు పాపం టైంకి బస్సు దొరక్క 5-10 నిమిషాలు లేట్ అయితే మీ మగపురుగులు ఇలాగే వదిలేస్తారా? వదలరే. ఏంటి ఇంత లేటు? ఆఫీస్ నుంచి ఇక్కడికి నడిచొస్తే ఎంత టైం పడుతుంది? బస్సులో వస్తే ఎంత టైం పడుతుంది? ఆటోలో వస్తే ఎంత టైం పడుతుంది అని తొక్కలో లెక్కలన్నీ వేసుకొని రెడీగా ఉంచుకొని మరీ నిలదీస్తారు. మీరు మాత్రం దర్జాగా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చే. ఏ మీకేనా కొమ్ములొచ్చింది? మీరు సూపర్ మేడం. కేకా. క్షమించండి అమ్మగారు, ఉత్సాహం ఆపుకోలేక అలా ఈలేశాను. వస్తానమ్మగారు. కార్తికేయ, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి లేఖ, రేఖను చూస్తుంటే, ఇప్పుడు పిన్ని మాటలు చూస్తుంటే ఇది చెప్పేసినట్టే ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క. ఒకవేళ చెప్పినా నువ్వు చెప్పలేదని ఊర్మిళ ఆంటీ హట్టవచ్చు. ఒకవేళ అది చెప్పకపోయినా ముందు జాగ్రత్తగా మనమే చెప్పేయడమే ఎందుకు మంచిదనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చెప్పేస్తా లేఖ. ఓకే అక్క, చెప్పే. ఈ కంగారులో కడుపు లేదని నిజం చెప్పుకో, కొంప కొల్లేరవుతుంది. లేదు, చెప్పండి. ఏంటి ఆ గుసగుసలు? ఇంకా ఏం లేదత్తయ్య. అమ్మని రూమ్ లో తీసుకెళ్ళమ్మా. మేడం, మేడం మీరు అదర్స్ మేడం. కేవో కేక. రండి మేడం, రండి రండి. అసలు మీకు ఇంత ఉద్యమ స్ఫూర్తి, శక్తి ఎలా వచ్చాయి మేడం? మీ రక్తంలో తిరుగుబాటు ప్రవహిస్తుంది. అమ్మడో, ఏం మాట్లాడుతున్నావు? తెలుగేనా? కాస్త మాడితే నేను కూడా మాట్లాడతాను. నువ్వు నోరు మొయ్యవే. నాకు మీ తల్లి కూతుళ్ళు చూస్తుంటే ముచ్చటేస్తుంది రేఖ. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. థ్యాంక్స్ మేడం. ఊరమ్మా, కాబిలేదా మంచిదమ్మా? ఏం వద్దు. నీతో ఒక పిలిచి మాట్లాడాలమ్మా, ఏమనుకో కదా. చెప్పాగా నాకు మీ ఇద్దరంటే చాలా ఇష్టమని. నీకెందుకే పెద్దవాళ్ళ మీద మాట్లాడుకుంటావు? చిన్నపిల్లలు నీకెందుకు మధ్యలో వస్తావు? ఊరికా మాట్లాడేదేదో జాగ్రత్తగా మాట్లాడు. నాకు తెలుసులే. నువ్వు చెప్పు చెంచు. ఏం లేదమ్మా, మా ఊరు మెంటపేట దగ్గర రావులపాలెం ఉంది కదా, ఆ ఊరు పక్కన జొన్నడం ఉంది. ఇప్పుడు ఆ ఊరు సంగతి ఎందుకే? నేను ఊరుకోమని చెప్పానా? చెప్పని రేఖ పాపం. ఇది ఏ తింగర మాటలు చెప్పి కొంప ముంచుతుందో అనే నా భయం. సరే చెప్పవే, చెప్పు.
నువ్వు ఇట్రా, నేను చెప్తాను. ఆ జొన్నాళ్ళు కోటీశ్వర అబ్బాయి మంచి ఆసామున్నాడు తల్లి. వయసు ఎంత ఉండదు, ఓ 40 నుంచి 45 మధ్యలో ఉంటది. అమ్మా నువ్వు ఇదిగో అప్పుడు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నోరెత్తి చంపేస్తా నిన్ను. అబ్బా రేఖ, మీ అమ్మని చెప్ప, నువ్వు అడ్డు రాకు. సరే నువ్వు మేడం చెప్పు చెంచు. చెప్పు. అదమ్మా, ఆయనకి ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చలేదు. ప్రతి అమ్మాయికి పేర్లు పెడతాడు. అందుకని అందుకని నువ్వైతే ఆ కోటీశ్వరుడు అబ్బాయికి బాగా నచ్చతావు. నీకు కూడా నచ్చితే చెప్పు, వెంటనే ఫోన్ చేస్తాను అంతే. చెప్పడవా చెప్ప. సారీ రేఖ, తల్లి లేని పిల్లవవుతావని మీ అమ్మని చంపకుండా వదిలేశాను. ఇంకోసారి కోటీశ్వరప్ప ఆయప్ప అయ్యప్ప అన్నా ఉంటే చంపి పడేస్తాను. మేడం సారీ మేడం ప్లీజ్. అది కాదురమ్మా, ఎంతకాలం అని ఇలా కళ్యాణం లేకుండా ఉంటావు? ఉంటాను, ఇలాగే జీవితాంతం ఉంటాను. నీకెందుకు? మరి అలాగైతే ఈ రంగు రంగులు చేరలేందుకు, ఈ రింగిరిగలు ఇట్టేందుకు? కాసి వెళ్ళి పని చేసుకో, అప్పుడు ఎవడో గెలకడం. వస్తే అమ్మో నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నేనే చంపేస్తాను. అది కాదే. నువ్వు నోరు మూసుకొని ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్న దాన్ని చెడగొట్టావు కదే. నేను చదవట్లే. వాళ్ళ అక్క ఏం చెప్పింది గుర్తులేదా? దీన్ని పెళ్లి చేసిన వాళ్ళకి ఆ నాన్న ₹1,00,00,000 ఇస్తానని చెప్పారు కదా. నేను కూడా ఒక ఇంటికే చూశాను. ఆ ఇంటి తెగిపోయింది. ఏదో ఆ ఇంటి గట్టిగా ఉండుంటే ₹1,00,00,000 కొండొచ్చేది. ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా? ఏంటమ్మా? రా. ఇప్పుడు నిన్ను చంపేస్తాను. చాలే. అమ్మాయ్, చావు. చాలా చిరాగ్గా వస్తుందంటే అది నా సంగతి చెప్పేసే ఉంటుంది. గుడ్ ఈవినింగ్ పిన్ని. పిన్ని ఒక్క నిమిషం. ఏంటి? లోపల వాళ్ళు నీకేమైనా చెప్పారా పిన్ని? ఎందుకు? చెప్పారా అని అడుగుతున్నాను అంతే. ప్లీజ్ చెప్పవా? ఏదో చెత్త చెప్పిందిలే, అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవాలి పిన్ని, తప్పదు. నిజం కూడా అదే. ఏ నీకేమన్నా పిచ్చెక్కిందా? అదే నిజమంటావేంటి? అవును పిన్ని, అది అక్షరాల నిజం. నా మాట నమ్ము పిన్ని. కానీ ఈ విషయం అమ్మకి చెప్పలేదు. నువ్వు చెప్పొద్దు పిన్ని, ప్లీజ్. దయచేసి అర్థం చేసుకో. చూడక్షరా, నువ్వు చాలా చిన్నపిల్లవి, కానీ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నా పెళ్లి గురించి నీకెందుకు అసలు? ఇప్పుడు నీ పెళ్లి గురించి ఎవరు మాట్లాడారు? నువ్వేగా ఇప్పటిదాకా అది నిజం నమ్ము అని చెప్తున్నావు. అది నీ పెళ్లి గురించి కాదు పిన్ని. అయినా అసలు నీ పెళ్లి గొడవ ఏంటి? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీ గొడవేంటి? తెలిసి కూడా తెలియనట్టు అడుగుతుందేంటి? నన్ను టెన్షన్ పెట్టడానికి ఇలా అడుగుతుందా? చెప్పాలని డిసైడ్ అయ్యాను కదా, ఇంకెందుకు, చెప్పడమే కరెక్ట్. నిన్నే. పిన్ని, లోపలున్న రేఖ ఎవరనుకున్నావు? నువ్వు అనుకున్నట్టు పని మనిషి కాదు పిన్ని, మీ అల్లుడి రెండో భార్య. నిజం పిన్ని. నిజమేనమ్మా, చెప్పు. తిను అర్థమై ఇంత ఈజీగా తీసుకుంటుందా, అర్థం కాక తీసుకుంటుందా? అసలు ఏంటిదంతా? సర్లే, విషయం అయితే చెప్దాం. పిన్ని, ఈ సంగతి నాకు 6 నెలల క్రితమే తెలిసింది. అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారని నాలో నేనే కుమిలిపోతున్నాను. అయినా మా అత్తయ్య గారు నా భర్తతో సహా అందరూ నన్నే ఇష్టపడుతున్నారు పిన్ని. అది బలవంతంగా ఆయన పెళ్లి చేసుకుందంట. అయినా అది నీ ఫ్యాన్ కదా, చెప్పే ఉంటుంది. అందుకే నువ్వు షాక్ అవ్వకుండా మామూలుగా ఉన్నావు. చెప్పింది కదా? చెప్పలేదు. చెప్పలేదా? నిజంగా? నిజంగా తెలీదు, నువ్వు చెప్తేనే తెలిసింది రేఖకు అన్యాయం జరిగిందని. వస్తాను, ఏటీఎంకి వెళ్ళి రావాలి. దీనికి ఏమైనా మెంటలా? సొంత అక్క కూతురు కాపురానికి అన్యాయం జరిగితే నన్ను పట్టించుకోకుండా అదెవత్తుకో అన్యాయం జరిగిందని వెళ్తుంది. ఇది అసలు మనిషా బండరాయా? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఏటీఎంకి వెళ్తున్నాను అందేంటి? అంతా నా కర్మ కాకపోతే నేనెందుకు చెప్పాలి? వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారో ఏమో. అనవసరంగా ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు కొత్త టెన్షన్ తల మీద పెట్టుకున్నాను. వదినా
పురోహితుడికి కౌరు పంపించాను, వచ్చేస్తుంటారు. మంచి పని చేశారు వదినా. వీళ్ళిద్దరూ కలిసి నా పని పట్టేలా ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు, ఏమీ కాదు. అమ్మా, సీమంతానికి కూడా ముహూర్తం అవసరం చెప్పు. అదేంటి అలా అంటావు? పుట్టేది మగపిల్లాడు. అసలు ఈ కాలం ఎలాగుందో తెలుసుగా. వాడు పుట్టి భూమి మీద పడి పెద్దోడై పెరిగేసరికి ఇంకా ఈ ప్రపంచం ఎలాగుంటుందో. ఇప్పటికే సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు వచ్చి సగం చెడగొట్టాయి. ఇంకా ముందు ముందు ఏమొచ్చి పూర్తిగా చెడగొడతాయోనని భయంగా ఉంది. అమ్మా, నువ్వు మాట్లాడడానికి అసలు ఏమైనా అర్థం ఉందా? సీమంతానికి ముహూర్తం ఎందుకమ్మా అంటే ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్లో అంటావేంటి? ఆ, అక్క చెప్పేదేంటంటే అన్నీ ముహూర్తం ప్రకారం జరిగితే పుట్టబోయే బిడ్డ బుద్ధిమంతుల్లా ఉంటాడు అని చెప్తోంది. ఆ మాట అంటే సరిపోద్ది కదా అమ్మగారు. ఏదో లేరా, పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, చాదస్తం కూడా పెరిగింది. రండి పంతులు గారు, రండి. రండి, కూర్చోండి. ఈ అమ్మాయి ఎక్కడ కలిసిందండి మీకు? బయటేనమ్మా, మంచి మర్యాద, మన్ననగల అమ్మాయిలా ఉంది. పెద్దలంటే ఎంత భక్తి అనుకువా తెలుసా? పంతులు గారు, పొగడతరు తర్వాత, ముందు వచ్చిన పని కానివ్వండి. అవునవును, అదే ముఖ్యం. నా మంచితనం సీమంత రోజున తెలుసుకుంటారులేండి పంతులు గారు. అందుకే సీమంతానికి అదిరిపోయే ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. ఏంటే పంతులు గారు వచ్చారు? మా నక్షరమ్మ సీమంతానికి ముహూర్తం పెట్టడానికి వచ్చారే. సీమంతానికి ముహూర్తం ఏంటి? విడ్డూరం కాకపోతాను. అసలు సీమంతం జరపడమే విడ్డూరం. ఏయ్, ఏంటి ఆ మాటలు? నేనేమన్నానమ్మగారు, సీమంతానికి ముహూర్తం పెట్టడంలో విడ్డూరం ఏంటే అంటున్నాను. అమ్మా, వచ్చే గురువారం సాయంత్రం 5:45కి మంచి ముహూర్తం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. గురువారం మార్చి 1. అమ్మాయి మంచి చలాగ్గా ఉందమ్మా. గురువారం మంచిది అంటారు, అంతే కదా? వెళ్ళరండి. అమ్మా మరి సంభావన? అవునమ్మా. ఆవిడ్ని అడగండి. అదేంటమ్మా? మరి వచ్చిన దగ్గర నుంచి ఆవిడనే పొగుడుతున్నారు కదా, ఆవిడే ఇస్తుంది, వెళ్ళండి. అదేంటిది? ఇదే లెక్క. చూడండి పంతులు గారు, గురువారం సాయంత్రం ముహూర్తం అన్నారు, అది మారిందంటే నేను ఎలా మాట మార్చనమ్మా. పదమ్మా. ఎక్కడికి? అదేంటమ్మా, డబ్బులు ఇస్తానన్నావుగా? ఇప్పుడు కాదులే, అప్పుడు ఇస్తానులే. నాకు ఏ డబ్బులు వద్దులే అమ్మా. పిన్ని, చేతికేమైంది? రక్తం ఏంటి? ఏమైంది? ఆ రక్తం అంతా ఏంటి? ఏం కాల? రక్తం కడుక్కుంటూ ఏమి లేదంటావేంటే? ఏం లేదక్క, ఇందాక నేను వస్తుంటే ఎవడో భార్యకి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకొని ఇందులో తప్పేంటి అన్నాడంట. నాకు తిక్కరేగింది. పక్కనే కొబ్బరి బొండం షాపులో కత్తుంటే పొడి చేసి వచ్చా. ఇంతకని సచ్చిడ బతికాడు అక్క.
ఏమో బ్రేకింగ్ న్యూస్ చూసుకోండి. ఒకసారి ఫోన్ సుభాష్, చెప్పాను కదా నేను ఊర్మిళని, కొంచెం చూసుకో. బాయ్. ఎవరితో మాట్లాడుంటుంది? అసలు ఏమనుకుంటుంది మీ పిన్ని? ఏమనుకుంటుంది? అరే మర్డర్ చేసి రావడం ఏంటి? అంతగా నచ్చకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పొడి చేసి ఏదో ఫ్యాక్షనిస్ట్ లాగా వాష్ బేసిన్ లో చేతులు కడగడం ఏంటి? ఇంతకీ అసలు ఆవిడ చెప్పింది నిజమేనా లేకపోతే బిల్డప్పా? నిజమే ఉంటుందిలే. ఎవడో సుభాష్ అంట వాడికి ఫోన్ చేసిందిగా. మరి మగాళ్ళు పడినప్పుడు ఆ సుభాష్ గారు పడతాడా? పడని పడకపోని అవన్నీ నాకెందుకు గాని మరి టూ మచ్ గా రియాక్ట్ అవుతోంది. ఇంకా నయం నా సంగతి తెలీదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యేదో ఏంటో. నన్ను కూడా చంపేసేదేమో. ఏమండి, ఏంటి? నేను మాట చెప్తాను, మళ్ళీ మీరు కంగారు పడకూడదు, పడంలే చెప్పు. టెన్షన్ పడకూడదు. అబ్బా పడంలే చెప్పు. మళ్ళీ నన్ను తిట్టకూడదు. ఇప్పుడు నువ్వు విషయం చెప్పకపోతే తిట్టడం కాదు తంతాను. చెప్పు. మరి మరి నాంచకుండా చెప్పక్ష. చెప్పాలంటే భయం వేస్తుందండి. భయపడకు, నేనున్నాను కదా. చెప్పు. భయం మీ గురించేనండి. నీకు దండం పెడతానక్ష, టెన్షన్ పెట్టకుండా చెప్పు. మరి మరి మీరు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారని, రేఖ కూడా మీ భార్యనని మా పిన్నికి చెప్పేశానండి. ఏంటి చెప్పేశావా? కొంప ముంచావు కదే. అయినా ఇదేమన్నా ప్రమోషనా? వచ్చిన వాళ్ళందరికీ మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది, మా ఆయనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పడానికి. అది కాదండి, మా పిన్ని నా రేఖ ఏదో మాయ చేస్తుందనిపించి. అయినా అది చెయ్యింది ఎవరు నక్ష? అది నీకంటే ముందే చెప్పుంటుందిగా. అది చెప్పలేదు, ముందు నేనే చెప్పాను. అది చెప్పడానికి ముందే మనం చెప్తే బెటర్ అని లేక చెప్తే వెళ్ళి చెప్పాను.